కాఫీ సోప్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ అయితే నాకు వచ్చినాయండి. అందుకని ఈసారి మంచిగా అందంగా కనిపించాలి అని చెప్పి ఇలాగా లేయర్డ్ కింద వేస్తాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేశాను. ఈసారి ట్రై చేసినప్పుడు చాలా అందరూ ఏమన్నారంటే కేక్లా ఉంది సోపు అని చెప్పారు. చాలా బాగా వచ్చింది. ఏంటంటే ఇందులో రెండే ఉంటాయి. 2 ప్యూర్ కోకోనట్ ఆయిల్తోనే చేస్తాము. కానీ ఏంటంటే ఒక దాంట్లో కాఫీ వేస్తాము, ఇంకో దాంట్లో ఓన్లీ వాటర్, వైట్ కలర్ దాంట్లో వాటర్ వేసి చేస్తాం, అంతే అండి. ఈ రెండిట్లోనూ సోడియం హైడ్రాక్సైడ్, కాఫీ బ్రూ చేసిన కాఫీ ఉంటుంది కదండి, అందులో సోడియం హైడ్రాక్సైడ్ వేస్తాము, వాటర్లో కూడా సోడియం హైడ్రాక్సైడ్ వేస్తాము. ఎప్పుడైతే మనం వాటర్లో సోడియం హైడ్రాక్సైడ్ వేసిన వెంటనే హై టెంపరేచర్స్కి అన్నది వెళ్ళిపోతుంది. 50 degrees వరకు వెళ్ళిపోతుందండి. అది లో అయిన తర్వాత 32 degrees అలా వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వచ్చిన తర్వాత ఆయిల్లో కలుపుతాము, కోకోనట్ ఆయిల్. ఇక్కడైతే నేను శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకున్నాను. నాకు పర్సనల్గా శాండిల్వుడ్ కాఫీ ఫ్లేవర్స్ నచ్చుతాయి అన్నమాట. 2 కలిపితే బాగుంటుంది అని చెప్పేసి వేసాను. బాగుంది, నాకు నచ్చినవి. శాండిల్వుడ్ కాకపోతే ఇంకా వేరే ఫ్లేవర్స్ అన్నా వేసుకోవచ్చు. ఇక్కడ కాఫీ సోడియం హైడ్రాక్సైడ్ కలిపిన మిశ్రమాన్ని ఆయిల్లో వేసినప్పుడు అలా థిక్ పేస్ట్లా అయిపోతుందండి. ఇంకా వాటర్, సోడియం హైడ్రాక్సైడ్ వేసిన లిక్విడ్ ఉంటుంది కదా, అది ఆయిల్లో వేసినప్పుడు వైట్ కలర్ పేస్ట్ అనేది వస్తుంది, బేస్ అనేది. ఆ 2 లేయర్స్ కింద వేసుకోవాలి. ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క మెజర్మెంట్ అనేది ఉంటుందండి. అయితే మనము మార్కెట్లో చూసుకుంటే 100% కోకోనట్ ఆయిల్ మనకి ఎవ్వరు వేయరు. ఓన్లీ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి, అవి వేస్తారు. అంటే ఎక్కువ ఈ కోకోనట్ ఆయిల్ వేశారు అంటే 30% కానీ 20% కానీ వేస్తారు. మనం వెనకాల చూసుకుని మెజర్మెంట్స్ చూస్తే ఇంకా అక్కడ మనకి పెడతారు కదండి, ఎంత పర్సెంటేజ్ ఉందో దాన్ని బట్టే మనకు కోకోనట్ ఆయిల్ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఏంటంటే కోకోనట్ ఆయిల్ అన్నది మనకి స్కిన్కి నెంబర్ 1 మాయిశ్చరైజింగ్ ఏజెంట్ అండి. మనము తెలియక చాలా కోకోనట్ ఆయిల్ని ఏదో చిన్నగా చూస్తాము. ఇది 48 hours తర్వాత ఈ సోప్ అన్నది గట్టిగా అయిపోతుందండి. గట్టిగా అయిపోయినప్పుడు ఇలా నేను ఇక్కడ పీసెస్ కింద కట్ చేస్తున్నాను చూసారా, అలా పీసెస్ కింద కట్ చేసుకుని ఎయిర్ ఫ్లో అయ్యే చోట పెట్టుకుని ఒక 4 to 6 weeks వరకు పెట్టుకుని తర్వాత వాడేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.